పెద్దిరెడ్డి అరాచకాలతో భయపడుతున్న ఓటర్లు, ఈసీకి మాజీ సీఎం కిరణ్ ఫిర్యాదు. పొంగనూరులో హింసాత్మక ఘటన లేకుండా స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి, అందుకు కేంద్ర ఎన్నికల సంఘం స్వీయ పర్యవేక్షణలో పొంగనూరు ఎన్నికలు నిర్వహించాలని మాజీ సీఎం రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. గురువారం మేరకు ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గత నెల 14-15 తేదీలో సైతం తాను ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. పొంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి వ్యవహారాలు ఎన్నికల కమిషన్ సవాల్ చేసే విధంగా ఉన్నాయి. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి వారి కుటుంబీకులు తీవ్రస్థాయిలో హింసను ప్రేరేపిస్తున్నారు. దీంతో ఓటర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అధికార పార్టీలో ఉండడం వల్ల పెద్దిరెడ్డి తమకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వ పోలీసు అధికారిని ఎన్నికల కంటే ముందే నియమించుకున్నారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే జగన్కి హత్యా రాజకీయాలే ఎక్కువ, బాబాయిని చంపిన అంతకుడిని కాపాడుతున్నారు. కడప స్టీల్ ప్లాంట్కు 2 సార్లు శంకుస్థాపనలు అయినా ఒక్కడుగు ముందుకు పడలేదు. ఎంపీగా గెలిపిస్తే నేను మీ గొంతునవుతా, పార్లమెంట్లో ప్రత్యేక హోదా కోసం పోరాడితే జమ్మలమడి ఎన్నికల ప్రచారంలో షర్మిల మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 20 లక్షల ఉద్యోగాల బాధ్యత నాది, యూనిఫైడ్ పోర్టల్ని ఏర్పాటు చేస్తున్న యువతకు నారా లోకేష్ భరోసా. ఏటా సింగిల్ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా, నిరుద్యోగులు పేపర్లలో తీసుకుని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. నోటిఫికేషన్లో ప్యూన్ నుంచి గ్రూప్ 1, 2 వరకు పోస్టుల వరకు అన్నీ ప్రకటిస్తాం. యూనిఫైడ్ పోర్టల్ తీసుకొస్తాం. వెబ్సైట్లో మీ వివరాలు నమోదు చేస్తే ఏ పరీక్షకైనా హాజరయ్యేలా వెసులుబాటు కల్పిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువతకు భరోసా ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మళ్ళీ జగన్ వద్దు అంటూ వైసీపీకి ఓట్లేస్తే